సూర్యాపేట మున్సిపాలిటీలో టికెట్లు అమ్ముకున్నారు. అయ్యా సర్వోత్తమ్ రెడ్డి, నువ్వు ఎప్పుడు వచ్చినావు సూర్యాపేటకు? నువ్వు రానప్పుడు సూర్యాపేట బిడ్డలు ఎట్లా కష్టపడ్డారు ఈ రోజు మీకు తెలియట్లేదా? మీ నాన్న నొడగొట్టినటువంటి వాళ్ళు ఎవరు? 3 సార్లు నొడగొట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ జెండా సూర్యాపేట గడ్డ మీద ఎగరకుండా ఆపింది ఎవరు? ఈ రోజు మీరు చట్టపట్టాలు వేసుకొని ఎవరికి కనిపించకుండా 3 రోజుల సంది ఎవరితోటి తిరుగుతున్నారు. సూర్యాపేట బిడ్డలకు తెలియదనుకుంటున్నారా? ఆ రోజు మీ అయ్య గెలవడం కొరకు రక్తాలు దారబోసినటువంటి వాళ్ళు, తిరిగినటువంటి వాళ్ళు ఈ రోజు మీరు వాళ్ళు కనిపించలేదా? ఆ రోజు వాళ్ళ కాడ డబ్బులు లేవని తెలియదా మీకు? అడుగుతున్నాం. 10వ వార్డులో చింత వెంకన్న అనేటటువంటి ఒక బాధిక బిడ్డ ఈ రోజు పోటీకి అర్హత లేదు, నీ కాడ డబ్బులు లేవు అని మీరు అంటున్నారే. మరి గత 10 సంవత్సరాల నుంచి చింత వెంకన్న నీ కాడ డబ్బులు లేవు, ఎందుకు నువ్వు తిరుగుతున్నావు? నీకు నా పార్టీ ఏమి ఇయ్యదు. ఇప్పుడు నువ్వు తిరిగితే బీఆర్ఎస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ నువ్వు ఎదిరిస్తే నీ మీద కేసులు పడతాయి అని ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఆ రోజు దళిత బిడ్డలు మీకు కావాల్సి వచ్చింది. ఆ రోజు మీరు కొట్లాడుతందుకు ఎవడు కొట్లాడకుండా ఇళ్ళల్లో కునికితే దళితులు కొట్లాడి వాళ్ళ మీద నెగ్గి ఇంకా వాళ్ళు ఏమన్నంటే మీరుంటే ముందుకు పోతారు. వాళ్ళ మీద మీరు ఇంకేదన్నా అన్నా వాళ్ళు మీ మీదకి ఎట్ట వచ్చినా మీరు తెగిడ్చి మీరు ముందుకు పోతారు. ఆ క్రమంలో మిమ్మల్ని ఏమన్నంటే మీరు అట్రాసిటీ కేసులు కూడా పెట్టొచ్చని దళిత బిడ్డల్ని మీరు ఉపయోగించుకొని మీ పార్టీని ఆగం కాకుండా కాపాడుకొని ఎన్నికలప్పుడు కూడా వాళ్ళని ఉపయోగించుకొని ఈ రోజు టికెట్ ఇవ్వడానికి మీకు డబ్బులు లేవంటున్నారే. ఆ రోజు కొట్లాడుతందుకు మీకు కులాలు కావాలి, ఎస్సీ ఎస్టీ బీసీలు కావాలి. ఈ రోజు మాత్రం మీకు వీళ్ళు అవసరం లేదు, డబ్బులు లేవంటారు. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ రోజు మీ పార్టీ అధికారంలో ఉంది, గెలిపించుకోరా? ఎవడో అసలు పార్టీకి సంబంధం లేని తీసుకొచ్చి ఈ రోజు ఆడ పెట్టి డబ్బులు ఉన్నాయని పెట్టి గెలిపించుకుంటామని చూస్తున్నారు. ఈరోజు సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి ఒక మైనారిటీ బిడ్డను కూడా అడగకుండా తన డివిజన్ లో టికెట్ ఎవరికి ఇచ్చినారు? టికెట్లు ఇచ్చేటప్పుడు ఎవడు గెలుస్తాడు, ఎవడు ఓడతాడు, ఎందుకు ఇయ్యాలి, మీరు వాళ్లకు డబ్బులు లేవంటే మీరు ఏమన్నా ఇస్తారా అని కూడా కనీసం అడగకుండా, కనీసం మర్యాద లేకుండా ఈరోజు మీరు చేసిర్రు. కాబట్టి ప్రజలారా ఆలోచించండి. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది బిడ్డలను ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలను ఈరోజు గెలిచేటటువంటి వాళ్ళను ఈరోజు డబ్బులు లేవని చెప్పి తీసుకొని వచ్చిర్రు. దీనికి కారణం ఏంటో కూడా ఇంకొక వీడియోలో నేను చెప్తాను. ఈరోజు సూర్యాపేటలో కౌన్సిలర్ టికెట్లు మొత్తం అమ్ముకొని డబ్బులు లేవని చెప్పి టికెట్లు ఇవ్వలేదు కష్టపడ్డ బిడ్డలకు. ఎందుకు ఇవ్వలేదంటే ఈ రోజు డబ్బులు లేవని చెప్పి డబ్బులు ఉన్న వాళ్ళని పోటీలోకి తీసుకొచ్చి రేపు మీరు డబ్బులకు మరి రేపు మీ కౌన్సిలర్లను మీరు ఇట్లా కొనుక్కునే క్రమంలో మీరు కూడా మాకు డబ్బులు అని చెప్పేసి చైర్మన్ల దగ్గర కోట్లు దండుకోవడానికి డబ్బులు ఉన్న వాళ్ళని ఇప్పుడు బరిలో దింపిర్రు. డబ్బు లేనివాడు ఏం చేస్తాడంటే వీళ్ళు చైర్మన్ అయ్యేటప్పుడు డబ్బులు ఇయ్యరు. వాళ్ళు ఇన్ని రోజులు ప్రజలలో తిరిగిరు కాబట్టి ప్రజలకు కూడా ఏదన్నా చేస్తారు. ప్రజలకు ఏదన్నా చేసినప్పుడు వాళ్ళు ప్రజలకు దగ్గర అవుతారు. ప్రజలకు దగ్గర అయితే వాళ్ళ కాడ ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఓట్ బ్యాంక్ ఉంటే మళ్ళీ వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? గెలవడానికి మీ కాడ డబ్బులు లేవు కాబట్టి గెలుపు గుర్రాలకు ఇస్తాం. గెలుపు గుర్రాలంటే నిర్వచనం ఏంటి? గెలుపు గుర్రాలంటే డబ్బులు ఉన్నాడేనా? గెలుపు గుర్రాలు ఒకడు, పార్టీకి కష్టం చేసేటోడు ఒకడని మీరు మెట్టుకోండి. మిస్టర్ సర్వోత్తమ్, మిస్టర్ కాంగ్రెస్ పార్టీని నడిపేటటువంటి సూర్యాపేట నాయకులారా ఖబర్దార్ చెప్తున్నాం. పార్టీని ఒడగట్టినోడు ఈ రోజు వచ్చి పగ్గాలు పట్టుకొని మేము చేస్తున్నాం అంటుంటే పార్టీ కష్టపడ్డ బిడ్డలు ఎక్కడ పోతారు? అది బీఆర్ఎస్ కావచ్చు, అది కాంగ్రెస్ కావచ్చు. అధికారంలో ఉన్న ఈ 2 పార్టీలు గత 10 సంవత్సరాల నుంచి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలను ఎట్లా వాడుకుంటున్నారో చూడండి. ఇవాళ గెలుపు కొరకు వేరే పార్టీలు ఉన్నోన్ని తీసుకొచ్చుకుంటున్నారు. వాళ్ళని తీసుకొచ్చుకొని మీరు భోజనాలు ఈడ కాంగ్రెస్ ఇదంతా చేస్తుందని వాళ్ళ ఓట్ల కొరకు మీరు ఉంచుకోరని పెట్టుకున్నారు. వాడిని అక్కడనే ఉండనియకపోయారు. వాడు నీ పార్టీకి పని చేయలేదు కదా, వాడు ఇంకో పార్టీకి వెళ్ళడానికి పని చేసిండు కదా. వాడు ఎస్సీ ఎస్టీ అయినా బీసీ అయినా మరి ఈరోజు ఎందుకు తెచ్చుకున్నారు? అంటే మీ ఓట్ల కొరకు తెచ్చుకుంటాం, మీకు మళ్ళీ వేరే ఇస్తామని చెప్తారు, చేసినోనికి ఇయ్యరు, టికెట్ ఇంకొకరికి ఇస్తారు జెండాలు మోపిస్తేందుకు. ఒకటే చెప్తున్నాం మీకు, ఖబర్దార్. సూర్యాపేట పట్టణంలో అసలు ఓడిపోయినోడు టికెట్లు ఇవ్వడం ఏందే? అసలు మిమ్మల్ని గెలిపియడం, మిమ్మల్ని అడగొట్టినోడోడు. అసలు సూర్యాపేట ప్రజలందరూ కూడా
మాకు ఇది ఇంకోసారి ఈ పార్టీ వద్దు, ఈ పార్టీ రావాలని అనుకున్నప్పుడు మొత్తం కుమ్మక్కై నైట్కి రాజకీయం చేసిన వాళ్ళు ఎవరు? అందుకే అంటున్నాం, ఈ కుమ్మక్కు రాజకీయాల నుంచి సూర్యాపేట పట్టణ ప్రజలు బయటపడాల్సిందే, కాంగ్రెస్ నొడగొట్టాల్సిందే. ఇండిపెండెంట్ గా మీరు బరిలోకి ఉండండి. కష్టపడ్డోళ్ళు మీరు ఖచ్చితంగా దీవిస్తారు, మిమ్మల్ని దీవించి మీకు అధికారం కట్టబెడతారు. మళ్ళీ ఇంకొక పార్టీకి పోకండి. మీరు అవసరమైతే మీరు అందరు బరిలో ఉండండి. మీరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి, ఎవరికి దొరకకరి. ఇలా సాయంత్రం వరకు ఉండండి. మీరు మీ సత్తా ఏందో చాటరి, వీళ్ళ దమ్మ ఏందో చాడతారు. వీళ్ళు మొగాళ్ళు అయితే మిసాలు మెలేవండ్రి. ఇప్పుడు మిసాలు మెలేవండ్రి. చూస్తాం, సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ రాదు. ఖబర్దార్ రాసి పెట్టుకోరు, చైర్మన్ పదవి మీకు రాదు. ఇన్ని రోజులు మీరు ఎక్కడ పడినారు? 10 ఏళ్ళు మీరు ఎవరు కూడా లేరు. అధికారంలోకి వచ్చినాక ఈ రోజు గులుకుతున్నారు. ఒక్కొక్కరు చరిత్ర తెలియదా? 10 ఏళ్ళు ఎక్కడున్నారా? సొంత ఊర్లలో సర్పంచులను కూడా గెలిపించుకోలేని ఇవాళ చెప్తున్నారు. నా ఊర్లో కాంగ్రెస్ గెలిచింది. నా ఊర్లో 110 ఓట్లు మీకు కాంగ్రెస్ కు వచ్చేటట్టు ఆ రోజు మెజారిటీ వచ్చేటట్టు చేసినాం. పార్టీలో చూడకుండా కార్యకర్తలు ఎవరనేటటువంటిది, కష్టపడేటటువంటి వాళ్ళు ఎవరని ప్రజలు గెలిపించారు. దాన్ని కూడా ఈ రోజు మా కాంగ్రెస్ వాళ్ళని తీసుకొని మా కాంగ్రెస్ గెలిచిందని చెప్తారు. మీరు ఒక్కొక్కరికి చెప్తున్నాం, మీరు చూసిగా మీరు దళిత బిడ్డలందరినీ కూడా, బీసీ బిడ్డల్ని కూడా కష్టం చేయించుకొని, ఊడిగం చేయించుకొని ఈరోజు మీకు పైసలు లేవు, మీరు గెలుపు గుర్రాలు కదంటారు. గెలుపు గుర్రాలు అంటే ఏంది? వెనక తోకలు ఉండాలి, సంచులు ఉండాలనా? తోకున్నోడికి తోక ఉంటుంది, కింది కులాలలో డబ్బు ఉంటాడు. ఈడు అన్న ఒక్కడ చేసి వస్తాడు, సంపాదించుకుంటాడు, వస్తాడు. అసలు కష్టపడ్డానికి మాత్రం ఇయ్యరా? చూసుకోరి. మీకు చెప్తున్నాం, టికెట్ రానివాడు ఎవడు కూడా ఆలోచపడద్దు. మీకు ఆత్మగౌరవం ఉంటే, మీకు నిజంగా చావ ఉంటే, మీకు నిజంగా సిగ్గు ఉంటే మీరు బరిలో ఉండండి. మేము ప్రజలను గెలిపిస్తారు. గెలిపియకుండా ఏం లేదు, మీ సత్తా ఏందో తెలుస్తుంది. ఇన్ని రోజులు వాడిస్తే తిన్నారానే మీరు? వాడే ఒక్క పైసా పెట్టకుండా ఉంటే మీరు పైసలు పెట్టుకొని తిరిగిరు, మీరు దెబ్బలు పడి చేసిరు, మీరు కేసులు పెట్టుకున్నారు. ఆ రోజు బీదరికంగా ఉన్నారని ఎవడని ఇచ్చిండ వీడు? ఈ రోజు నీ బీదరికాన్ని దెబ్బపరిచేయాలి, నీకు టికెట్ ఇవ్వట్లేడు. ఇవాళ నిన్ను అవమానపరిచి బయటికి పంపి టికెట్ ఇవ్వకుండా ఇంకొకని కాడ నువ్వు గెలవలేవు, నీ కాడ డబ్బులు లేవు, నువ్వు ఒక బీదోని అన్నాడు. ఇంకా మళ్ళీ ఆయన కాడికి పోతే మీకు ఏమిస్తాడు? గెలిచినోడు ఏమన్నా మీకు ఇస్తాడు? గెలిచినోడు కనీసం ఇంటి ముంగడికి కూడా రానివాడు. అందుకే చెప్తున్నాం, ఆత్మగౌరవంతో బతుకురి, ఆత్మగౌరవంతో ఉండిరి. ఎవరి పార్టీకి పోకురి, ఉండిరి, ఇండిపెండెంట్గా ఉండిరి. ఎన్ని ఓట్లు అన్నారా అని స్వచ్ఛందంగా అడుగుదాం.